టాలీవుడ్ అంటే కేవలం గ్లామర్ ప్రపంచమే కాదు. ఇక్కడ వృత్తిపరమైన బంధాలను దాటి బలమైన స్నేహాలు, ఆత్మీయతలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా హీరోలు, దర్శకుల మధ్య ఉండే బాండింగ్ ఎంతో ప్రత్యేకంగా హైలైట్ అవుతూ ఉంటుంది. సెట్స్ పై పని ఒత్తిడిని పక్కన పెట్టి ఒకరినొకరు అన్నాదమ్ములుగా, బావలుగా భావించే సంస్కృతి పరిశ్రమలో కనిపిస్తూ ఉంది. వెండి తెరపై అద్భుతాలకు ఈ రకమైన ర్యాపోని కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీలో ఒకరినొకరు వరసలు పెట్టి పిలుచుకోవడం ఒక క్రేజీ ట్రెండ్. ఇందులో బావా అనే పదం అత్యంత పాపులర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హరీష్ పవన్ ను తన అభిమాన హీరోగా మాత్రమే కాదు, ఒక ఆత్మీయుడిగా భావిస్తారు. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం చూసి అభిమానులు సైతం ముచ్చట పడుతూ ఉంటారు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ మధ్య మంచి బాండింగ్ ఉంది. రంగస్థలం సినిమా సమయంలో ఒకరికొకరు ఎంతో దగ్గరయ్యారు. చరణ్ ను సుకుమార్ తన సొంత తమ్ముళ్లా చూస్తారు. షూటింగ్ లేని సమయంలో కూడా వీరు కలుస్తూ ఉంటారు. దర్శకధీరుడు రాజమౌళిని అందరూ జక్కన్న అని పిలుస్తూ ఉంటే, ప్రభాస్ మాత్రం ఆయన్ని తన గురువులా, తన ఇంటి సభ్యుల్లా భావిస్తారు. చాలా మంది దర్శకుల్ని ప్రభాస్ కామన్ గా డార్లింగ్ అని సంబోధిస్తూ ఉంటారు. ఆ రకమైన ర్యాపో దర్శకుడు పూరి జగన్నాథ్ తో ఎక్కువగా కనిపిస్తుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబుల మధ్య ఉండే ర్యాపో చాలా క్లాసిక్ గా ఉంటుంది. వీరిద్దరూ కలిస్తే అక్కడ కేవలం సినిమా చర్చలే కాకుండా సాహిత్యం, జీవితం గురించి బోలెడన్ని ముచ్చట్లు ఉంటాయి. మహేష్ బాడీ లాంగ్వేజ్ ను త్రివిక్రమ్ పట్టుకున్నంతగా మరెవరూ పట్టుకోలేరని ఇండస్ట్రీలో చాలా మంది నమ్ముతూ ఉంటారు. వీరిద్దరి మధ్య ఉన్న కంఫర్ట్ జోన్ వల్లే అతడు గుంటూరు కారం లాంటి విజయాలు సాధ్యమయ్యాయి. మాస్ మహారాజా రవితేజ, పూరి జగన్నాథ్ల మధ్య ఉండే బాండింగ్ ఒక ప్రత్యేకమైన శైలిలో ఉంటుంది. వీరిద్దరూ కెరియర్ ప్రారంభం నుంచి కలిసి ప్రయాణించారు. రవితేజలోని ఎనర్జీని పూరి తన డైలాగ్లతో ఎలా ఎలివేట్ చేస్తారో అందరికీ తెలిసిందే. వీరిద్దరి మధ్య ఉండే చనువు చూస్తూ ఉంటే పక్కా మా స్నేహితులు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బాగా క్లోజ్ అయిన దర్శకులందరితో రవితేజ అంతే సాన్నిహిత్యంగా మెలుగుతారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ మధ్య సాన్నిహిత్యం ఉందని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరినొకరు అత్యంత గౌరవించుకుంటూనే స్నేహితులుగా ఉంటారు. హరీష్ శంకర్ చాలా మంది హీరోలను అన్నయ్యగా సంబోధిస్తూ ఉంటారు. బాగా చనువుగా ఉన్న వారిని బావా అని పిలుస్తూ ఉంటారు. ముగింపుగా చెప్పాలంటే, ఒక దర్శకుడు హీరోని ఎంత బాగా అర్థం చేసుకుంటే ఆ సినిమా అంత పవర్ఫుల్ గా వస్తుంది. ఈ వ్యక్తిగత ర్యాపో కేవలం పిలుపులకే పరిమితం కాకుండా ఒకరి కష్టాల్లో ఒకరు తోడుగా ఉండటం వరకు సాగుతుంది. టాలీవుడ్ లో డైరెక్టర్ హీరో కెమిస్ట్రీ అనేది సినిమాలకు ప్రాణవాయువు లాంటిదిగా చెప్పుకోవచ్చు.